నమస్తే, వెల్కమ్ టు సింగరి స్టూడియోస్. ఇప్పుడు మనం వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం ఎన్ఎన్ నగర్ అనే కాలనీ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ కాలనీ వాసులు కొందరు మనతో ఉన్నారు. ఇక్కడ దాదాపు 3 రోజుల నుంచి ఇప్పుడు నీట మునిగిపోయిన ప్రాంతంలో కాలనీవాసులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో అడిగి ఇక్కడ ఎలాంటి సహకారం చేయాలి, గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం పొందాలని కోరుకుంటాం. ఇక్కడ మనతో సునీత గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎన్ని రోజులు అవుతుందండి మీకు వర్షాలు నీళ్ళు వచ్చి? 3 రోజులు అవుతుందండి. 3 రోజుల నుంచి మీరు ఇక్కడే ఉన్నారా? లేదు, మమ్మల్ని స్కూల్లో పెట్టిండ్రు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి గవర్నమెంట్ స్కూల్లో పెట్టడం జరిగింది. అక్కడే మాకు టిఫిన్లు, అన్నం అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మాకు కావాల్సింది అది కాదు, శాశ్వతంగా మాకు ఒక పరిష్కారం కావాలి. ఎవ్రీ ఇయర్ వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మేము బిక్కుమంటూ ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి మాది. ముసలోళ్ళు, చిన్నపిల్లలు కానీ ఏమవుతుందో అన్న భయభ్రాంతులకు గురవుతున్నారు. కొండమురళి సురేఖ మేడం గారు ఆ రోజు హుటాహుటి నచ్చి మాకు ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా మా కాలనీలో అందరినీ సురక్షిత ప్రాంతాలకు పంపించి ఫుడ్ పెట్టడం జరిగింది. అలా కాకుండా ఇక ముందు మాకు ఇలాంటివి జరగకుండా చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అంటే మొన్న కొండమురళి గారు వచ్చి అంటే మీకు నేను ఉన్నానని భరోసా ఇచ్చాను అని చెప్పేసి మీకు అన్నారు కదా, మీకు ఒక బడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఉంటున్నారు కదా, మీకు అక్కడ ఎలాంటి సహకారాలు అందిస్తున్నారు సార్ వాళ్ళు? మాకు మంచిగానే ఫుడ్ పెట్టిళ్ళు, బెడ్షీట్లు ఇచ్చిళ్ళు, ఫ్రూట్స్ కానీ అన్నీ ఇచ్చిళ్ళు, మంచి ఫుడ్డే పెట్టిళ్ళు. కానీ మాకు ఫుడ్ కాదు, 3 రోజులు పెట్టిళ్ళు, పంపించిళ్ళు. మళ్ళీ సేమ్ పరిస్థితి కదా. మంత్రి కొండ సురేఖ మేడం గారిని, కొండమురళి సార్ గారిని మేము వేడుకునేది ఒక్కటే, మాకు శాశ్వత పరిష్కారం కావాలి. ప్రతి సంవత్సరం ఇట్లా కాకుండా ఇక ముందు ఇట్లా జరగకుండా చూసుకోమని వేడుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. అంటే మెయిన్గా ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో ఇక్కడ ఉన్న ప్రజలు దగ్గర 250 కుటుంబాలు ఉంటాయి. సో ఎందుకు ఈ ప్రతి సంవత్సరం నీటిలో ఎందుకు మునిగిపోతుంది కాలనీ? దానికి గల పరిష్కారం ఏంటి? అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పట్టించుకోవట్లేదా? అంటే ప్రతి సంవత్సరం మొదటిసారిగా ఎన్ఎన్ నగరే కాలనీ మునిగిపోతుంది. దీనికి గల కారణాలు ఏంటి? అసలు మీరు మీడియాకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు అటు సైడ్ కాలువ ఉంది, ఆ పైన కొన్ని చెరువులు ఉన్నాయంట, మాకు తెలియదు. ఆ చెరువులు తెగడం వల్ల మాకు ఈ కాలువ నీళ్లు ఉప్పొంగిపోతున్నాయి, పోయి ఆ నీళ్లు మొత్తం మా కాలనీకి రావడం జరుగుతుంది. కొంతమంది ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొనుక్కొని ఇక్కడ ప్లాట్లు ఖాళీగా పెట్టి పోయి ఎక్కడెక్కడో ఉంటున్నారు. ఇక్కడ 250 కుటుంబాలకు ఉండేది 100 కుటుంబాలే. ఆ 100 కుటుంబాలే ప్రతి సంవత్సరం చాలా ఇబ్బందుల పాలవుతుంది. అక్కడ ఇండ్లు ఉన్నోళ్ళు కూడా ఇక్కడ కొనుక్కొని కబ్జా చేస్తున్నారు. అలాంటి వాళ్ళ నుండి కూడా మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇక్కడైతే మనతో పాటు ఈ కాలనీలో ఉండే యూత్ పిల్లగాళ్ళు అయితే మనతో ఉన్నారు. ఒకసారి వారు ఈ కాలనీ గురించి ఎందుకు ఈ వరద ముప్పు వస్తుంది, దీనికి గల కారణాలు అడిగి వాళ్ళతో చెప్పుకుందాం. ఏం పేరు నీ పేరు? రాజశేఖర్. రాజశేఖర్, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వాటర్ వచ్చి? 3 days అవుతుంది అన్న. 3 days అవుతుంది. అంటే ఇప్పుడు మీరు 3 days నుంచి ఎక్కడున్నారు? ఇక్కడ గవర్నమెంట్ కరీంబాద్ హై స్కూల్లో ఉన్నాం. 3 days కరీంబాద్. ఓకే, మరి గవర్నమెంట్ నుంచి మీరు ఎలాంటి సహకారం కోరాలనుకుంటున్నారు? మాకు ఇట్లా ఎప్పటికీ వాటర్ వస్తే ఏటో ఆటో ఎల్లుడు అవుతుంది ప్రతిసారి. ఇట్లా కాకుండా ప్రతిసారి ఇట్లా అవుతుంది, కానీ ఈసారి కాకుండా మాకు కొంచెం హెల్ప్ చేసి మాకు ఇట్లా అన్ని కొంచెం కాలువకి ఇట్లా అన్ని పెద్ద చేసి
మాకు కొంచెం వాటర్ రాకుండా ప్రతిసారి వెళ్ళే తీరు కాకుండా ఈసారి అయినా మంచిగా ఇక్కడనే కాలనీలో ఉండే తీరు అవ్వాలని కోరుకుంటున్నాం. అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం వరద తగ్గిందా, ఇంకా అలాగే ఇల్లులు మునిగిపోయాయా? ఈసారి మళ్ళీ ఇళ్ళలోకి వచ్చినాయి, మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కాలనీలో లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి కాల్ చేసి కరీంబాద్ స్కూల్లోవే ఉన్నారు అందరూ. గవర్నమెంట్ నుంచి మీరు అంటే ఎలాంటి సహాయం కోరాలనుకుంటున్నారు? మాకు ఏం లేదన్న, ఒక వాటర్ రాకుండా ఒక్కటి మంచిగా కట్టిస్తే చాలు, అటు వాటర్ అస్సలకే రాకుండా. ఎందుకంటే ప్రతిసారి అందరు వెళ్ళాలంటే కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, కొంచెం అట్లా ఇబ్బంది అవుతుంది. అట్లనే ఇటు కాలువ సైడ్ కూడా లీడర్లు అటు ఇటు కట్టుకొని వాటర్ మొత్తం ఇటు వస్తున్నాయి. ఒక్కల వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. ఇటు కాలువ తీసిళ్ళు వాళ్ళ ఇల్లు ఏం చెప్పలేక మళ్ళీ ఇబ్బంది అయ్యి వాటర్ అన్ని ఇళ్ళకి వస్తున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక అతను ఎన్ని రోజులు అవుతుందన్న మీరు ఇంటికి తాళమేసి? అంటే మీరు ఇక్కడే ఉన్నారా? అంటే ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా వర్షాల్లో నీళ్ళు వచ్చి మీకు? 4-5 రోజులు అవుతుంది. ఎలా అంటే ఏమన్నా ప్రాబ్లం అయిందా ఇంట్లో? సామాన్ ఇట్లా ఇట్లా మొత్తం కింద పడిపోయినాయి, సైడ్ తిరిగట్టు ఒక 2 నిమిషాలు కింద అన్ని పడిపోయినాయి, కింద మొత్తం తడిసిపోయి మొత్తం తడిసిపోయినాయి. ఓకే. అదే ఇక బట్టల మీద ఉండు బయటకు వెళ్ళి వస్తుడు అవుతుంది. అంటే ఒకటే జత మీద మీరు ఉంటున్నాం. ఎన్ని రోజులు అవుతుంది? 4-5 రోజులు అవుతుంది. అంటే మీకు ఇప్పుడు మీరు ఎక్కడ ఉండేది, ఎక్కడ ఉంటున్నారు? బయట ఉంటుంది అంతే. బయట ఆ స్కూల్లో పోతున్నా వస్తున్నా తిరుగుతున్నా. అక్కడ సౌకర్యాలు చాలా మంచిగా ఉన్నాయా? అదే రైస్ పెడుతుళ్ళు, అందిస్తుళ్ళు. సమయానికి ఫుడ్ పెడుతున్నారా మీకు? ఫుడ్ పెడతారు. ఓకే. కెమెరామెన్ సాయితో మీ నవీన్ గుమ్మర్రాజ్, సింగరి స్టూడియోస్, వరంగల్.